రాజకీయాల్లో వారసత్వం ఉండొచ్చు, కానీ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలంటే మాత్రం గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. పదవులు రావచ్చు పోవచ్చు, కానీ దశాబ్దాల పాటు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం అందరికీ సాధ్యం కాదు. కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తూ తనదైన ముద్ర వేస్తున్న నాయకుడు జువ్వాడి నరసింగరావు గారు. ఈరోజు మన వీడియోలో ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన ఆశయాలు మరియు కోరుట్ల నియోజకవర్గంపై ఆయనకున్న విజన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. రాజకీయం జువ్వాడి నరసింగరావు గారికి రక్తంలోనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత నేత, కోరుట్ల ప్రజల ఆరాధ్య దైవం జువ్వాడి రత్నాకర్రావు గారి కుమారుడుగా ఆయన రాజకీయ ఓనమాలు దిద్దారు. రత్నాకర్రావు గారంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక నమ్మకం. తండ్రి నీడల్లో పెరిగిన నరసింగరావు గారు రాజకీయాలను ఒక అధికారంలా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించారు. వారసత్వంగా పేరు వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడానికి తన సొంత వ్యక్తిత్వంతో ప్రజలకు దగ్గరయ్యారు. తండ్రి ఆశయాలకనుగుణంగా కోరుట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తూ వస్తున్నారు నరసింగరావు గారు. నాయకుడు అంటే కేవలం వేదికల మీద మాట్లాడటం కాదు, కార్యకర్త కష్టంలో ఉన్నప్పుడు కంటతడి తుడిచేవాడే నిజమైన నాయకుడు అని ఆయన నమ్ముతారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ రచ్చబండల దగ్గర కూర్చుని ప్రజల సమస్యలు వినడం ఆయనకు అలవాటు. అందుకే ఇవాళ కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి ఆయన చేసిన నిరంతర క్షేత్రస్థాయి కృషే కారణం. రాజకీయాలకే పరిమితం కాకుండా అన్నదాత కన్నీరు తుడవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సాగునీటి కష్టాల నుండి మద్దతు ధర వరకు రైతుల గొంతుకగా నిలిచారు. యువత భవిష్యత్తు కోసం, ఉద్యోగ అవకాశాల కోసం నిరంతరం గళమెత్తుతూ నిరుద్యోగుల్లో భరోసా నింపుతున్నారు. మన ఊరు మన అభివృద్ధి అనే నినాదంతో స్థానిక సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అధిష్టానంతో చర్చలు జరిపి మొండిగా పోరాడి అయినా సరే తన ప్రాంతానికి కావాల్సిన నిధులను, ప్రయోజనాలను తీసుకురావడంలో ఆయనది అందివేసిన చెయ్యి. ప్రజల కష్టాలకు నయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్న జువ్వాడి నరసింగరావు. నాయకుడికి ఉండాల్సింది కేవలం ఓట్లు వేయించుకునే తెలివితేటలు కాదు, తోటి మనిషిని ఆదుకునే గుణం. నరసింగరావు గారు రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సాయం చేయడం, వైద్య సాయం అందించడం వంటి కార్యక్రమాలతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే తన సమయాన్ని కేటాయిస్తున్న నిజమైన ప్రజానాయకుడు ఆయన. కోరుట్ల అభివృద్ధి పథంలో సాగాలన్నా, ఇక్కడి ప్రజల గొంతు అసెంబ్లీలో బలంగా వినిపించాలన్నా నరసింగరావు గారిలాంటి విజనున్న నాయకుల అవసరం ఎంతో ఉంది. నియోజకవర్గ భవిష్యత్తు కోసం, కాంగ్రెస్ బలోపేతం కోసం ఆయన వేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో కోరుట్ల రాజకీయాల్లో మరింత కీలకం కానున్నాయి. వారసత్వాన్ని గుండెల్లో మోస్తూ వ్యక్తిత్వంతో ప్రజల మనిషిగా ఎదిగిన జువ్వాడి నరసింగరావు గారు కోరుట్ల రాజకీయ యవనికపై ఒక ధృవతారగా వెలగాలని కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.